ఓం మనము తైత్తిరీయోపనిషత్తు శిక్షావల్లిని చూస్తున్నాం. నిన్న మొదటి రెండు అనువాకాలు చూసాము. ఇవాళ మూడో అనువాకం చూద్దాం. సహ నౌ యశః సహ నౌ బ్రహ్మ వర్చసం. అదేనా? అవునండి. అథాత సంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యౌతిషమధివిద్య అధిప్రజమాధ్యాత్మం తామహ సగుంహిత ఇత్యాచక్షతే. అధాధిలోకం పృథివీ పూర్వరూపం ద్యౌరుత్తమరూపం ఆకాశः సంధిః వాయుః సంధానం ఇత్యధిలోకం. ఇది ఒకటి. తథాదిత్యౌతిషం అగ్నిః పూర్వరూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపः సంధిః వైద్యుతः సంధానం ఇత్యధిజ్యోతిషం. తథాధి విద్యా విద్యం ఆచార్యः పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధిః వచనం సంధానం ఇత్యధివిద్యం. అధాదిప్రజం మాతా పూర్వరూపం పితరోత్తర రూపం ప్రజా సంధిః ప్రజననగుం సంధానం ఇత్యధిప్రజం. అధ్యాత్మం అధరాహనుః అధరాహనుః పూర్వరూపం ఉత్తరాహనురుత్తర రూపం వాక్సంధిః జిహ్వాసంధానం ఇత్యధ్యాత్మం. ఇतीमा మహాసంహితాయ ఏవమేతా మహాసంహిత సంహితాభ్యాఖ్యాత వేద సంధీయతే ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన్నేవ సువర్గేణ లోకేన. ఇది ఇవాళ మనం చెప్పుకోబోయే మంత్రం. అసలు ఉపాసన అంటే ఏమిటి? ఇవాళ మన క్లాసు 5 నిమిషాల తక్కువ 7 వరకే ఉంటుందండి. ఎందుకంటే 7కి నాకు ఒక కాన్ఫరెన్స్ ఉంది, ఆన్లైన్ కాన్ఫరెన్స్, అందుకని క్లోజ్ చేస్తా. ఉపాసన అంటే ఏమిటి అంటే, ఒక ఉపనిషత్తుని ప్రధానంగా చదువుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే నోన్ టు అన్నోన్ అంటాం. అంటే తెలిసిన దాని నుంచి తెలియని తెలుసుకోవటం. మనకి తెలిసింది ఏమిటి? కన్ను, ముక్కు, చెవు, నోరు ఇవన్నీ తెలుసు. మనకి ఇంద్రియాలు తెలుసు. కానీ తెలుసుకోవాల్సింది ఏమిటి? ఇంద్రియాలకు అతీతంగా ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి. ఏమండి? అంచేత మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని తెలుసుకోవాలి, కానీ ఎలా, ఎక్కడ, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏదైనా మనకి తెలియంది ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనకి తెలిసింది ఏంటో పట్టుకోవాలి. ఏమిటి? ఇంద్రియాలు. ఇంద్రియాలు ఊహించి పట్టుకోలేనిది ఏమిటి? దానికన్నా పై ఎత్తుది. సో మనం ఇది పట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం ఏదో ఒక ఒక ప్రయత్నాన్ని చెయ్యాలి. ఎట్లా అంటే, ఇప్పుడు సపోజింగ్ ఏదైనా ఒక గొప్ప విషయాన్ని సాధించాలి అంటే ముందు చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత పెద్ద విషయాల్లోకి వెళ్ళగలుగుతాం. ఉదాహరణకి ఏదో స్పోర్ట్స్ పర్సన్ మ్యారథాన్ పరిగెత్తాలనుకోండి, ఎందుకు అవన్నీ వద్దు. మీరే అందరం ముసలి వాళ్ళమే కాబట్టి, కొంచెం వయసు ఉన్న వాళ్ళమే కాబట్టి మనం అందరం కలిసి సరదాగా అమర్నాథ్ యాత్ర అనుకున్నారు అనుకోండి. మీరు అక్కడ ఎంత కష్టం నడవటం. కనుక ఏం చేస్తారు? రోజు నడక ప్రాక్టీస్ చేస్తారు.
అంచేత ఆ 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు ఎన్నైతే అది 14 కిలోమీటర్లు. ఈ నడక కోసం ఈ నడవాలరా కష్టాల్లో అని ముందు నడకని ప్రాక్టీస్ అంటే చిన్న చిన్న ప్రయత్నాలతో మనం చేయబోయే పెద్ద ప్రయత్నానికి మనని మనం తయారు చేసుకుంటాము. ఈ విషయం అర్థమైంది కదా. సరిగ్గా ఇదే ఉపాసన అంటే. అంటే మీకు ఒకటి చూపిస్తాము కానీ మీరు చూడాల్సింది ఏమిటి, దీనికి మించింది. ఉదాహరణకి ఇప్పుడు మిమ్మల్ని మొత్తం దేశానికి నమస్కారం పెట్టండి అన్న, ఎట్లా పెడతారండి? మొత్తం భారతదేశానికి నమస్కారం పెట్టమ్మా సుధ గారు మీరు పెట్టండి అన్నాను అనుకోండి, ఎట్లా పెడతారు? తెలియదు. కానీ నేను టెక్నిక్ చెబుతా. జ్ఞాపక పెట్టేమని భారతమాతకు నమస్కారం అనాలా? జెండా ఎగరేసి జెండాకి నమస్కారం పెడితే ఎవరికి పెట్టినట్టు? మొత్తం దేశానికి పెట్టినట్టు. మ్యాప్కి పెట్టినా కనుక జెండాకి నమస్కారం పెట్టడం ద్వారా మీరు ఎవరికి నమస్కారం పెట్టారు? దేశానికి నమస్కారం పెట్టారు. దేశానికి నమస్కారం. కానీ మీకు కనపడ్డది ఏమిటి? జెండా. కనపడనిది ఏమిటి? అంతకన్నా అతి పెద్దదైనటువంటి దేశం. కనుక ఇంత విశేషమైన దేశానికి నమస్కారం పెట్టడానికి మీరు ఏం చేశారయ్యా అంటే ఒక జెండాకి నమస్కారం పెట్టారు. అంటే మీ దృష్టిలో ఏమిటి? జెండా ఈజ్ ఈక్వల్ టు దేశము. జెండా ఈజ్ ఈక్వల్ టు దేశము. దేశము. ఇదే ఉపాసన అంటే. ఉపాసన అంటే ఇంతే అమ్మా, చాలా సింపుల్ గా. మన ఇంటికి వస్తారు, ఒక అయ్యగారు వస్తారు, అభిషేకం చేయండి సార్ అంటాం. ఆయన ఏం చేస్తాడు? అమ్మ ముందు వినాయక పూజ చేయాలి అవును అంటాడు అనరా? అంటారు. అంటాడు. ఆయన ఏం చేస్తాడు? అమ్మ పసుపు డబ్బా ఇయ్యండి. పసుపు డబ్బాలో నీళ్లు పోస్తాడు, ఓ చిన్న ఉండ చేస్తాడు, తమలపాకులో పెడతాడు. ఇప్పుడు పూజ చేయమంటారు. ఈ పసుపు ముద్ద అది వినాయకుడా? రెండును. అంటే నీళ్లు పోసి ముద్ద చేసే వరకు పసుపు ముద్ద. ఆ మంత్రముతో అంటే భావనతో, మంత్రముతో అంటే ఆ భావనతో తలవగానే ఆ పసుపు ముద్దయే వినాయకుడు అయిపోయాడు. అట్లాగే ఒక చిన్న నర్మదాలో దొరికే రాయి, నర్మదా బాణము అంటాం, అది శివుడు అంటాం. సాలగ్రామం తెస్తాం, ఒక స్ఫటికం తెస్తాం, ఇవన్నీ విష్ణువు అంటాం. అంటే ఏమైంది? మీకు విష్ణువు తెలిసి ఎట్లా ఉంటాడో తెలియదు, కానీ విష్ణువు అనే ఉద్దేశంతో ఈ సాలగ్రామాన్ని పూజ చేస్తున్నారు. కనుక కనుక అంటే మనం తీసుకున్న దృష్టికి పెట్టడానికి పనికొచ్చేది చిన్నదైనా అసలు దాని ఊహలో ఏముంది? దానికన్నా విశేషమైన వస్తువు ఉంది. అంటే నేను దేని మీద దృష్టి పెడుతున్నానో విష్ణువు శివుడు నాకు డైరెక్ట్ గా లేడు. కనుక దాన్ని ఏం చేశాము? ఒక గుర్తు మీద పెట్టాం, ఆలంబనగా. ఓ స్ఫటిక లింగం మీద పెట్టాం, ఓ మట్టి ముద్ద మీద పెట్టాం. స్ఫటిక లింగం పెట్టారనుకోండి, ఏమని చదువుతాడు ఆయన వచ్చి? పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం. ఓ నాయన, అంటే పాతాళం నుంచి ఆకాశం వరకు ఉన్నటువంటి మొత్తం బ్రహ్మాండం అంతా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నది ఇంత శివలింగం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఈ శివలింగ ఈ లింగాన్న లేకపోతే పరమాత్మనా? మనం మన పరమాత్మ. దృష్టి పెట్టాల్సింది పరమాత్మనా లింగాన్న? అదన్నమాట. కనుక ఏమైంది? మనము దేని మీద అయితే మనసు పెట్టాలో అది మనకి తిన్నగా దొరకట్లేదు. అలాగే మనం ఏం చేస్తున్నాము? ఒక చిన్న గుర్తుతోటి. అందరూ కారక ప్రకరణం చదువుకున్నారు కదా. సప్తమి సూత్రం ఏంటి? సప్తమి అధికరణం. అధికరణే. ఆధారోధికరణం. అధికరణం. ఆధారోధికరణం. ఇగో అదే శివలింగం ఆధారమైంది అంటే అధికరణం అంటాం. ఓకే.
కనుక ఈ అధికరణం మీద ఏం చేస్తున్నాం, లేదా దీన్ని అధిష్టానం అని కూడా అనొచ్చు, ఆలంబన అనండి. అంటే మనం ఏం చేస్తున్నాం, అసలు దాని మీద దృష్టి పెట్టట్లే, కొసరు దాని మీద దృష్టి పెడుతున్నాం. కానీ కొసరు దాని మీద దృష్టి పెడుతూ ఏం చూడాలనుకుంటున్నాము, అసలు చూడాలనుకుంటున్నాం. ఈ పాయింట్ జాగ్రత్తగా క్యాచ్ చేయడాలమ్మా, అందుకనే కొంచెం ఆలస్యంగా నెమ్మదిగా చెబుతున్నా. ఇప్పుడు జరిగేది ఏమిటి, ఇలా చేయటం వల్ల, దీని మీద శ్రద్ధగా పెట్టడం వల్ల ఏమిటైంది అంటే, విష్ణుమూర్తికి ఎంత స్థితి గౌరవం ఇది ఉందో అదే స్థితి ఈ విగ్రహానికి కూడా వచ్చేసింది. అంతేనా? అంటే ఏమైంది, ఈ గుర్తే విగ్రహం ఈ విగ్రహమే విష్ణువు అయిపోయాడు. విగ్రహమే విష్ణువు అయిపోయాడు. నిజానికి విగ్రహం విష్ణువు కాదు, మొదలెట్టింది విష్ణు ఉద్దేశంతో, కానీ విష్ణువు అయిపోయాడు. అలాగే మనకి కూడా ఈ ఉపాసనలు ఎందుకు చెప్పారు అంటే, అసలైన చైతన్యము బ్రహ్మ పదార్థమును తెలుసుకొనుటకు. కనుక ఈ ఉపాసన చేయటం ద్వారా ఏ విధంగా అయితే ఈ శివలింగం శివుడైపోయాడు, సాలగ్రామం విష్ణువు అయిపోయిందో, ఈ ఉపాసన ఏమైపోతుంది, బ్రహ్మ పదార్థం అయిపోతుంది, చైతన్యం అయిపోతుంది. అంచేత ఇంతకీ మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు, నిజానికి జరిగేది ఏమిటయ్యా అంటే, సారీ, నిజానికి జరిగేది ఏమిటయ్యా అంటే, ఆ గుర్తు మాయమైపోతుంది, అక్కడ పరమాత్మ చైతన్యం వచ్చి కూర్చుంటుంది. శివలింగము రాయి కనపడదు, శివుడు కనపడతాడు. అంటే ఏదైతే సింబల్ గుర్తు పెట్టుకున్నామో అది మాయమైపోయి, ఏ ఒరిజినల్ అంటే ఏదైతే ధ్యానం చేయాలని అనుకున్నావో అది వచ్చి అక్కడ కూర్చుంటుంది. అధికరణం అధిష్టానం మాయమైపోతుంది, అసలు చైతన్యం వచ్చి కూర్చుంటుంది. ఇది జరిగేది. ఇది చెప్పటానికి మనకి ఇగో ఈ ఉపాసనా పద్ధతి చెప్పారు. ఇక్కడ ఏం చెబుతున్నారు, పూర్వరూపం పరరూపం అనే ఒక విషయాన్ని మనం పట్టుకోవాలి ఇప్పుడు. ఏమండి, ఆ దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారండి, ఉమ్, ఏమంటారండి దాన్ని, ఇదేంటండి? దాన్నే పృథివీ పూర్వరూపం. అది కాదులే, ఆ, పూర్వరూపం ఉత్తర రూపం. అది కాదులేండి, దాన్ని ఏమంటారు, ఉమ్, ఉమ్, కారక ప్రకరణాన్ని ముందు చదువుకున్నది ఏమిటి, సంజ్ఞా ప్రకారం. సంజ్ఞా ప్రకరణంలో పరసన్నికర్ష సంహిత చదివారా లేదా, చదివినట్టు గుర్తుంది. పరసన్నికర్ష సంహిత అని చదివారా లేదా. ఏం జరుగుతోంది పరసన్నికర్ష సంహితలో అంటే, ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఈ మధ్యన అది ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు భూ అనే ఉంది అనేటటువంటి, భూ అనేటటువంటి ధాతువుకి ఏ రూపం ఏర్పడుతోంది, పిప్ అనేటటువంటి ప్రత్యయం కలిపితే, పింగ్ ప్రత్యయాల్లో మొదటిది కలిపితే భావతి అవుతుంది. ఎలాగయ్యింది అంటే, ఇప్పుడు నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అనే ఒక మంత్రం ఉందనుకోండి, ఇందులో నమః తే అని రెండు పదాలు ఉన్నాయి, నమస్తే అయింది. ఎట్లా, నమః అన్నది పూర్వరూపం, తే అన్నది ఉత్తర రూపం అండి. ఈ నమః కాస్త దాని ముందు రూపం ఏంటి, నమస్, అది తర్వాత నమారు నమః అవుతుంది, తర్వాత విషయం అది మనకి ఇప్పుడు అక్కర్లేదు. అట్లాగే యశేత్వా అనేటటువంటి ఒక మంత్రం ఉంది, వేద మంత్రం స్టార్ట్, ఇది షేత్వా అని మొదలవుతుంది. ఇది యజుర్వేదం. ఇషే
త్వా అనే రెండు పదాలు. ఇషే త్వా అనే రెండు పదాలు. ఇది విడగొడదాం చూడండి. ఇషే అనేది ఎట్లా ఉంటుంది? ఇకార, షకార, ఏకారములు. ఎర్ర రంగును గమనించండి. త్వా ఎలా ఉంది? ఉకార, వకార, ఆకారములు. ఇవి ఇవి రెండు కలవాలి. అంటే ఇషే ఇషే ప్లస్ వా ఇవి కలిసాయి. ఇది కలిసేట మధ్యలో అనేది కొత్తగా వచ్చింది ఒకటి. పైన పదం ఇషేత్వా అనే రెండు ఉన్నాయి అక్కడ ఉకారాలు. గమనించారా? సకారాలు రెండు ఉన్నాయి కదండి. కకారాలు రెండు ఉన్నాయి, ఇషేత్వా అని. ఇప్పుడు ఈ కింద రాసినట్టు చూసినట్లయితే మీరు ఇక్కడ ఈ ఏ ఎర్ర రంగులో ఉన్న ఏ పూర్వరూపం. ఇది కలపాలి, ఇది సంధి. ఈ తకారం మధ్యలో కొత్తగా వచ్చిన తకారం సంధానం. ఇందులో ఉన్న మొదటి తకారం ఉత్తర రూపం. పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం. ఇవన్నీ కలిస్తే ఇషేత్వా అని ఏర్పడింది. పరసన్నికర్ష సంహిత సూత్రం. ఈ సూత్రాలు ఎక్కడ పడితే అక్కడ ఇవెందుకండి బాబు అనుకోకండి. అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ. ఇది పూర్వరూపం, సకారం ఉత్తర రూపం, ప్లస్ సంధానం సంధి, కారం సంధానం. ఈ తకారం ఉత్తర రూపం, ఈ తకారం సంధానం. ఇప్పుడు మనకు 5 చెప్పాడు కదా. అత్యధిలోకం భూమి పూర్వరూపం, జౌరుత్తర రూపం అంటే స్వర్గము ఉత్తర రూపము, సంధి ఏమిటయ్యా అంటే అంతరిక్షము. ఇది ఎట్లా సంధానం చేస్తుందయ్యా అంటే వాయువు. జ్యోతిషము లోకము కాబట్టి భూమి అది ఇచ్చింది. జ్యోతిషం అంటే వెలుగులు, జ్యోతులు, జ్యోతిష్తులు అంటే వెలుతురు. అగ్ని, సూర్యుడు, వీటి కలిపేది ఏమిటయ్యా అంటే నీరు. ఈ నీరు, అగ్ని, సూర్యుడు మధ్యలో వచ్చేటికి ఏమవుతుంది? మెరుపు తీగలు వస్తాయి, విద్యుల్లత. విద్యకు వచ్చేటప్పటికి ఆచార్యుడు పూర్వరూపం, విద్యార్థి ఉత్తర రూపం. వీళ్ళిద్దరికి సంధి ఏమిట్రా అంటే విద్య. ఈ రెండింటిని ఎట్లా సంధానం చేస్తున్నారయ్యా అంటే ప్రవచన రూపంలో. అధిప్రజ తల్లి పూర్వరూపం, తండ్రి ఉత్తర రూపం, సంధి సంతతి, దానం తల్లిదండ్రుల యొక్క కలయిక. తర్వాత అధ్యాత్మం అంటే శరీరం, మన గురించి అంటే దవడ ఉత్తర రూపం పూర్వరూపం, పై దవడ ఉత్తర రూపం, వాక్కు నోటి నుంచి వచ్చే వాక్కు సంధి. ఇది ఎట్లా ఈ వాక్ ఎట్లా వస్తాయి? నాలుగు లేకపోతే వాక్ వస్తుందా? అరే నాలుగు తెగ్గ వస్తా అంటాను చూడండి. ఎక్కువ మాట్లాడే నాలుగు తెగ్గ వస్తా అంటాడు. అదేమిటి? మాట్లాడడానికి నాలిక లేకపోతే వాక్కు రాదు. అందుకని సంధానం నాలిక. ఇది ఈ ఈ ఇందులో చెప్పినటువంటి ఈ ప్రస్తుత అనువాకంలో చెప్పినటువంటిది. అంటే మా ఇరువురికి మా ఇరువురి యొక్క ఎవరు గురు శిష్యుల యొక్క యశః సహ కలసి వృద్ధి పొందుగాక అని మొదలెట్టాడు అనమాట. సహ నౌ యశః సహ నౌ బ్రహ్మ వర్చసం అన్నారు కదా. అంటే మా ఇద్దరి యొక్క అంటే మా ఇద్దరు అంటే ఎవరు? గురువు శిష్యుల యొక్క యశస్సు సమముగా వృద్ధి చెందుగాక. కలిసే మా ఇద్దరి యొక్క బ్రహ్మ తేజస్సు కూడా వృద్ధి పొందుగాక. ఇలాంటి కోరికని ప్రకటించిన తర్వాత ఇక నుండి మేమిద్దరము, మనిద్దరం అంటే గురు శిష్యులిద్దరు, అధిలోకం అంటే లోకాల విషయములో, అధి జ్యోతిషం జ్యోతిష్యుల విషయంలో, అధి విద్యం విద్యా విషయంలో, అధి ప్రజం ప్రజల విషయంలో, అధ్యాత్మం శరీర విషయంలో, పంచసు అధికరణేషు
ఈ 5 స్థానముల యందు సగుంహితాయా సంహిత యొక్క ఉపనిషదం రహస్యమును వ్యాఖ్యాస్యామః. అంచేత ఈ సంహిత యొక్క రహస్యాన్ని మనం వర్ణన చేసుకుందాం. ఆహా వీరన్నిటినీ మహాసగుంహిత ఇది మహాసంహిత అనే పేరుతో చక్షతే పిలుస్తారు. అథ దీనిలో అధిలోకం లోక విషయ సంహితకు ఏమిట పృథివీ పూర్వరూపం అంటే భూమి పూర్వరూపముగా ఉంటుంది. చౌరుత్తర రూపం అంటే గనక స్వర్గం ఏమన్నా ఉత్తర రూపంలో ఉంటుంది. పూర్వవర్ణము ఉత్తర వర్ణము అనమాట. ఆకాశ సంధి ఈ పైన ఒకటి ఉందండి, ఇక్కడ చూడండి నా చెయ్యి పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది, మధ్యలో ఉన్నది ఏంటి గ్యాప్. ఈ గ్యాప్ ని అవకాశం అంటాం. అవకాశమే ఆకాశం. కనుక పైన అది కింద ఇది ఉంది, మధ్యలో ఏముంది అంటే ఆకాశం ఉంది. ఈ రెండు కనెక్ట్ చేసేది ఏమిటాయి అంటే ఈ మధ్యలో మీరు బతికుండాలంటే ఏం కావాలండి, వాయువు ఉండాలి. కనుక వాయువు సంధానం. ఇట్లా ఇది ఇత్యాది లోకం లోక విషయమైన సంహితలో ఇట్లా ఉపాసన చేస్తాము అని మిగతా వాటికి కూడా ఇట్లాగే చెప్పుకుంటాం. ఏమిటి అధిలోకం అంటే పృథివీ పూర్వం చెప్పుకున్నాం. అధి జ్యోతిషం అంటే అగ్నేయవన్న పూర్వరూపము, పైనుండే అగ్నేయవన్న ఆదిత్య రూపము. ఈ రెండింటి మధ్యలో ఉండే కనెక్షన్ ఏమిటా అంటే వర్షము నీళ్లు ఆపహ. మధ్యలో ఉండే కనెక్షన్ సంధానం ఏమిటయ్యా అంటే ఈ రెండింటి ఏకకాలంలో కలిపేది ఏమిటయ్యా అంటే మెరుగుతీగ. అట్లాగే పూజకు వచ్చేటప్పటికి ఎవరో మాట్లాడద్దమ్మా. మళ్ళీ ఇంకోసారి నరసింహారావు గారు మ్యూట్ చేసుకోవాలి. ఆచార్యుడు పూర్వరూపము, ఉత్తర రూపం అంతేవాసి. వీళ్ళిద్దరిని కలిపే సంధి ఏమిట్రా అంటే విద్య. ఎట్లా సంధానం వీళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ ఎట్లా ఏర్పడుతుందంటే ప్రవచనం ద్వారా ఏర్పడుతుంది. ప్రజలు తల్లి తండ్రి పిల్లలు వారి యొక్క ప్రక్రియ. సొంతానికి వచ్చేటికి అధరాహను కింద దవడ, పై దవడ, మాట, నాలిక. ఈ విధంగా మహాసంహిత అంటే ఈ పంచ సంహితలు కలిపి చెప్పబడినవి. ఏ మానవుడైతే ఈ విధంగా అంటే పైన వివరించబడిన విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో తెలుసుకుంటాడో అతడు ప్రజయా సంసారము తోడను, పశువుల తోటను, బ్రహ్మ వర్చసేన అంటే బ్రహ్మ తేజస్సు తోడమును, అన్నాద్యేన అన్నము ఇత్యాది భోగ పదార్థములతోటి, సువర్గేణ లోకేన స్వర్గలోక ప్రాప్తితోటి సంధీయతే సంపన్నుడవుతున్నాడు అని చెప్పారండి. అంటే లోక విషయకమైనటువంటి సంహితా జ్ఞానము చేత స్వర్గాది ఉత్తమ లోక ప్రాప్తి, జ్యోతిష విషయక సంహితా జ్ఞానము, ఇలా భౌతిక సామగ్రి, ప్రజలు, విద్య, జ్ఞానము, బ్రహ్మవర్చస్సు ఇవన్నీ కలిగి ఏమిటవుతుంది అంటే ఈ రహస్యాలు తెలిసిన వాడికి శ్రద్ధ విశ్వాసములతో ఉపాసన చేసే వాళ్ళకి అన్ని సత్ఫలితాలు లభిస్తాయి అని ఈ 3వ అనువాకం యొక్క పరమ తాత్పర్యంగా మనం చెప్పుకున్నాం అనమాట. అంటే ఏమిటి అధిలోకం అన్నారనుకోండి మీరు. అధిలోకం అంటే సమష్టి, మొత్తం ప్రపంచం అంతా అండము, అంతే కదా. అధ్యాత్మం అంటే నా గురించి చెబుతున్నా, గమనించండి. అధిలోకం అంటే మొత్తం ప్రపంచాన్ని చెప్పా, పృథివీ ఆకాశం అని. అధ్యాత్మం అన్నప్పుడు నా గురించి చెప్పా, పై దవడ కింద దవడ అని. అంటే అండము పిండము అనుకోండి. అండపిండ బ్రహ్మాండాన్ని తెలుసుకుంటున్నామమ్మా మనం ఈ ఉపాసనలో. ఇది ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. దీనివల్ల జరిగేది ఏమిటయ్యా అంటే మనము ఈ మహాసంహిత వల్ల ఏం చేస్తున్నామంటే మనము అండం నుంచి పిండం వరకు ఉండేటువంటి సమస్త విషయాల్లోంచి పరమాత్మ చైతన్యాన్ని దర్శించే ప్రయత్నం చేస్తున్నాము.
దీనివల్ల లాభం ఏమిటి అంటే ఒకదాని మీద కేంద్రీకరించి దానిని చూస్తూ దాని నుంచి విస్తరించి విశేషమైనటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఇది 3వ అనువాకం యొక్క తాత్పర్యం. ఇవాళకి ఇక్కడ ఆపేసుకుందాము. నేను అర్జెంటుగా మళ్ళీ వేరే మీటింగ్కి వెళ్ళాలి. రేపు మిగతా చెప్పుకుందాం.